హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ప్రాంతం ఎలాంటిది అంటే ఇక్కడి పిల్లలు ఉదయం లేవగానే స్కూల్కి వెళ్లి చదువుకోవడానికి బదులు కూలీ పనులకు వెళ్తారు. ఇక్కడి పిల్లలు బొమ్మలతో కాదు, తమ జీవితాలతోనే ఆడుకుంటారు. ఇక్కడ మన పిల్లల చేతులలో పుస్తకాలు ఉంటే అక్కడి పిల్లల భుజాలపై బరువుగా ఉండే నీటి బిందెలు ఉంటాయి. మనకు ఇక్కడ తాగటానికి నీరు, తినడానికి తిండి చాలా ఈజీగా దొరుకుతాయి. కానీ ఇక్కడి ప్రజలకి నీరు అంటే ఒక ప్రయాణం. అంటే వీరు తాగునీటి కోసం దాదాపు రోజుకి 5 కిలోమీటర్లు నడుస్తారు. ఇక అన్నం తినడం అంటే అది వారికి ఒక పండగే. మరి ఆ ప్రాంతం మరేదో కాదు, చీకటి ఖండంగా పిలువబడే ఆఫ్రికా. ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆఫ్రికాలోని పేదవారి నిజ జీవితం, వారి కష్టాల వెనుక ఉన్న అసలైన కారణాలను తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఆఫ్రికా అనేది ఒక దేశం కాదు, ఇది 54 స్వతంత్ర దేశాలతో సమూహంగా ఏర్పడిన ఒక ఖండం. ఈ ఖండంలోని అత్యంత పేద దేశాలుగా పిలువబడే ఇథియోపియా, బురుండి, చాడ్, సోమాలియా, సుడాన్, కాంగో వంటి పేద దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆఫ్రికా పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఆకలి బాధలు, కరువు, అక్కడి పేదరికంలో బ్రతుకుతున్న పిల్లలు. ఇవే మనకు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. కానీ నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఆఫ్రికా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతంగా ఉండేది. మరి ఈ ప్రాంతం ఇంత పేదరికంగా మారటానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్రికాను దాదాపు 1000 సంవత్సరాల క్రితం యూరప్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్, బెల్జియం వంటి దేశాలు ఆక్రమించుకున్నారు. ఇక్కడి ప్రజలను బానిసలుగా మార్చి వారితో వెట్టి చాకిరీ చేయించేవారు. ఇంకా ఈ దేశంలో ఉన్న బంగారు సంపదను, వజ్రాలను దోచుకెళ్లారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఆఫ్రికాలోని సంపద మొత్తం విదేశాల్లోకి తరలిపోయింది. ఆఫ్రికాలో చాలా వరకు బంగారం, వజ్రాల గనులు, ఆయిల్, గ్యాస్ పుష్కలంగా ఉన్నాయి. ఇంత సంపద ఉన్న కారణంగా ఇక్కడి దేశాల మధ్య నిత్యం యుద్ధాలు జరిగేవి. ఇంకా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో వర్షాలు కురిసిన దాఖలాలే లేవు. ఈ కారణంగా ఇక్కడ వ్యవసాయం చేయడం అనేది సాధ్యపడేది కాదు. దీనివల్ల ఇక్కడ ఆహార కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆఫ్రికాలో హాస్పిటల్స్, వైద్య సదుపాయం అనేది చాలా తక్కువ. ఉన్న కొద్ది హాస్పిటల్స్ లో కూడా డాక్టర్స్ కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల చిన్న జబ్బు వచ్చినా కూడా అక్కడి ప్రజల ప్రాణాలు గాల్లో కలవలసిందే. మరి ఇప్పుడు ఆఫ్రికాలోని పేదవారి నిజ జీవితం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆఫ్రికాలోని ప్రజల జీవితం ఉదయం లేవగానే మొదలవుతుంది. వీరికి పడుకోవటానికి బెడ్ కూడా ఉండదు. వీరు నేలపై లేదా గడ్డినే పరుపుగా చేసుకొని పడుకుంటారు. అయితే బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇక్కడి పిల్లలు ఉదయం లేవగానే స్కూల్ కి కాకుండా పని చేయటానికి వెళ్తారు. ఇక ఆఫ్రికన్ ప్రజలలో నీరు అనేది చాలా ప్రధానమైన అంశం. వీరు ప్రతిరోజు దాదాపు 5 కిలోమీటర్లు నడుస్తూ ఎండలో నీటి కోసం వెళ్తారు. అంత దూరం వెళ్ళినా కూడా వారికి దొరికేది మురికి నీరే. ఆ నీటినే వారు తాగునీటిగా, ఇంకా ఇతర అవసరాలకు వాడుకుంటారు. ఒక్కోసారి ఈ మురుగునీటి వల్ల వారు కలరా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడిన రోజులు కూడా ఉన్నాయి. ఈ వ్యాధుల కారణంగా కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తాయి. ఇక ఆఫ్రికాలో ప్రతిరోజు ఈ రోజు మనం ఏం వండుకొని తింటామనే బదులుగా అసలు ఈ రోజు తింటామా లేదా అనే సందేహం వారిలో మొదలవుతుంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా మొక్కజొన్న పిండిని నీటితో కలిపి దానిని ఉడికించి ఒక ముద్దలా చేసుకొని తింటారు. ఇక వీరు ఎప్పుడో ఒకసారి కూరలు చేసుకుంటారు, కానీ అవి మనలా ఉండవు. వీరు కొన్ని రకాల కూరగాయలు కలిపి ఉడికించి దానిని ఒక గ్రేవీలా చేసుకొని తింటారు. ఇందులో ఒక ఉప్పు తప్ప ఎలాంటి మసాలాలు కానీ నూనె కానీ ఉండదు. ఇక్కడ మనకు చికెన్, మటన్ తినటం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ ఆఫ్రికన్ పేదవారు మాంసాహారాన్ని కేవలం సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే తింటారు. అది కూడా ముఖ్యమైన పండుగల సమయాల్లో మాత్రమే. ఇక ఇక్కడి పిల్లల తిండి విషయం గురించి తెలిస్తే మీరు చలించిపోతారు. కొంతమంది పిల్లలకు ఉదయం తినడానికి ఏమీ ఉండదు. మధ్యాహ్నం నీళ్లు మాత్రమే.
ఇక రాత్రి అయితే మొక్కజొన్న పిండి ముద్ద మాత్రమే ఉంటుంది. ఇలా ఇక్కడి పిల్లలు ఎక్కువగా తమ ఆకలిని నీటితో తీర్చుకుంటారు. ఇక ఆఫ్రికాలోని అమ్మాయిల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడి అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తారు. ఆడవారికి చదువు అనేదే ఉండదు. వీరు కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం. ఆఫ్రికాలో మహిళ అంటే ఒక బానిస మాత్రమే. ఇక ఇక్కడి పిల్లలు ఎక్కువగా గనులలో, రోడ్ల నిర్మాణాలలో పనిచేస్తూ ఉంటారు. ఇక ఆఫ్రికాలోని పేదవారి ఇళ్ల విషయానికి వస్తే ఇక్కడి ఇళ్లన్నీ మట్టితో చేయబడి పైన గడ్డితో కప్పబడి ఉంటాయి. ఈ ఇళ్లలో కరెంటు కూడా ఉండదు. ఒకే గదిలో తల్లి తండ్రితో పాటు 4-5 పిల్లలు కలిసి పడుకుంటారు. ఇక ఇక్కడి పేదవారు సంపాదించే ఒక రోజు ఆదాయం మనం రోజు తాగే టీ ఖర్చుతో కూడా సమానంగా ఉండదు. అంత తక్కువగా ఉంటుంది వీరి ఆదాయం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్రికా అనే ప్రాంతం పేదది కాదు, దానిని పేదదానిగా మార్చారు. పేదరికం ఆఫ్రికన్ ప్రజల బలహీనత కాదు, అది ప్రపంచం చేసిన ఒక గాయం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆఫ్రికాలోని పేద ప్రజల నిజ జీవితం గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.